సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఈ కాటుకు అయితే నేను ఐస్ కట్టుకొని చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరిలా ఉన్నారు. ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు చిన్న పిల్లలకి ఇంట్లోనే వాటర్ ప్రూఫ్ కాటుకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఎట్లా చేస్తా అనేది కూడా షేర్ చేస్తా. సో సింపుల్ గా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో మీరు కూడా ఇంట్లోనే, అంటే బయట అది అంత మంచిగా ఉండదు కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్. సో అందుకే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కూడా మంచిది అండ్ బాగుంటది. పిల్లలకి బయట ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే మంచిగా చేసుకోవాలా. సో నేనైతే మా పాప కోసం ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇంతకు ముందు కూడా సో సింపుల్ గా అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నా. ఎట్లా చేసినా ఏంటి అనేది అయితే సింపుల్ గా చూసేద్దాము. సో మీరు కూడా ట్రై చేయండి. సో దానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. చూడండి. సో మనకి కావాల్సినవన్నీ ఓమా అండ్ పత్తి అంటారు దీన్ని. సో నేను తీసుకున్నది క్యాస్టర్డ్ ఆయిల్, సో నెయ్యి, ఇంకా కొబ్బరి నూనెతో కూడా వేసుకోవచ్చు. అండ్ ఒక దీపంతా, అండ్ నేను బాదంతో చేస్తున్నాను, బాదంలో. సో ఇవ్వండి సింపుల్ ప్రొడక్ట్స్. మన ఇంట్లోనే అన్ని మనకి ఇంట్లోనే ఉండే వాటితో మనం చేసుకోవాలన్నమాట. మనం ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం పత్తి తీసేసుకొని ఇందులో ఓమా వేయడం, ఇట్లా కొంచెం ఇట్లా ఓమా వేసుకొని సో ఇట్లా మొత్తం అత్తి ఎంత ఉంటుందో ఇంత మొత్తం ఇట్లా ఈక్వల్ గా వేసుకొని వత్తి చేసుకోవాలి. కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి, బయటకు రాకుండా. అయితే వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఏదైనా వేసుకోవచ్చు, ఇదే అనేం రూల్ లేదు. నెయ్యి వేసుకోవచ్చు అండ్ మనం కొబ్బరి నూనెతో కూడా వేసుకోవచ్చు. ఓకే. అండ్ సో రెండు ఇట్లా పెట్టేసుకొని దీపాంతా అయితే వెలిగించుకుందాం. సో ఇట్లా దీపం వెలిగించేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసేసుకొని ఇట్లా మూసేయడమే. అండ్ ఇట్లా బాదాంస్కి నేను బాదంతో చేస్తున్నా, నార్మల్ గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాదంని ఇట్లా కాల్చుకోవడమే. మంచిగా ఇట్లా బాదంకి అయితే అది మనం ఇట్లా పెట్టేసిన తర్వాత మనం మంచిగా కాల్చుకోవాలన్నమాట. దాన్ని మొత్తం కాలిపోయేంత వరకు అలాగే పెట్టి ఉంచాలి. మొత్తం బ్లాక్ అయిపోయి అది కాలిపోయేంత వరకు. సో దాన్ని మొత్తం దాంట్లో ఉన్న విటమిన్ అంతా కూడా మనకి కాటుకలా మారిపోతుంది అన్నమాట. మీరు బాదం లేకుండా ఓన్లీ ఓమాతో కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా మంచిగా ఉంటుంది. బాదం మనకి హెల్త్కి మంచిది కాబట్టి, కంటికి కూడా బాగుంటుంది కాబట్టి మనం బాదంతో అయితే చేసుకుంటున్నాం. నాకు ఒకటి అయిపోయింది. సో ఇది ఇంకొకటి అన్నమాట. నేను ఒక 3 చేస్తున్నాను. సో నేనైతే ఒక 3 బాదంలు అయితే తీసుకున్నా, అవన్నీ కూడా కాల్చేసుకున్నాను అనమాట. మీకు ఎక్కువ కాటుక కావాలి అని అంటే మీరు ఎక్కువ బాదంలు కాల్చుకోవాలి. అయితే మనకి ఎక్కువ కాటుక వస్తుంది అన్నమాట. నాకు సరిపోతుంది ఇంతే, అందుకే 3 తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే కాటుక రెడీ అయిపోయింది. మనం ఒక 30 మినిట్స్లో, మామూలుగా 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమమ్. ఒక 15 మినిట్స్ మనం టైం కేటాయిస్తే మనం ఇంట్లోనే వాటర్ ప్రూఫ్ కాజల్ అనేది రెడీ చేసుకోవచ్చు. బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మనకి మన పిల్లలకి కంటికైతే మంచిది. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో వాటర్ ప్రూఫ్ అంటే రియల్ వాటర్ ప్రూఫ్. మనం ఎంత తుడిచినా కూడా పోదు. మనం బయట అన్నీ డబ్బులు పెట్టి కొనుక్కునే దానికన్నా మన పిల్లల కోసం మనమే ఇట్లా రెడీ చేసుకుంటే కంటికి కూడా బాగుంటుంది, మనకి కూడా టైం కొంచెం ఒక 15 మినిట్స్ కాదంటే మనకి కాజల్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా కూడా
కూడా మీ అందరికీ కూడా హెల్ప్ అవ్వాలని హెల్ప్ఫుల్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ సో నాకు తెలిసింది నేను ప్రిపేర్ చేసుకున్నది అయితే షేర్ చేసిన. అండ్ ఇప్పుడైతే ఇట్లా ఒక పేపర్ లేదా స్పూన్తో మంచిగా ఫస్ట్ అయితే మనం అదంతా వచ్చింది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక అటుక, అదైతే మనం ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. సో ఈ ప్లేట్లో ఉన్న కాటుక మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని కొబ్బరి నూనె లేదా మనము ఆమ్దం ఆయిల్ ఇలాంటి కాస్టర్డ్ ఆయిల్ మంచిగా మనం ఒక 2 చుక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన ఆయిల్ మీరు వేసుకోండి, ఏది వేసుకున్నా ఓకే. సో మీ దగ్గర డిబ్బీలు ఏమైనా అవైలబుల్గా ఉంటే ఖాళీవి సో అవి దాంట్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. నేనైతే ఒక గిన్నెలో తీసుకున్నా, మళ్ళీ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను అన్నమాట. సో ఇట్లా అయితే కాటుక ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. సో చేయడం కాదు, నేను మీకు లైవ్లో కూడా పెట్టుకొని చూపిస్తాను, కంటికి చూసేయండి. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం పదండి. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఈ కాటుక అయితే నేను ఐస్ పెట్టుకొని చూపిస్తాను. ఇది బొట్టుకు కూడా పెట్టుకోవచ్చు చిన్న పిల్లలకి. ఇప్పుడు మా పాపకు పెట్టి చూపిస్తా. ఇగో నీకు కట్టుక పెడుతున్నా మా చిట్టి తల్లికి. చూడు మమ్మ సూపర్ అంది నా చిట్టి తల్లి. తుడిసేవతలే. సో నాకైతే ఐస్కి కాజల్ అయితే అసలు సెట్ కాదు. సో నాకు ఎట్లా కనిపిస్తున్నా అనేది మీరే చెప్పండి. సో మీ అందరికీ కూడా చూపించాలని చెప్పేసి అయితే పెట్టుకొని చూపించాను. నాకు అంత మంచిగా అనిపిస్తలేదు, కానీ చిన్నపిల్లలకి చాలా వర్క్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళకి కూడా వర్క్ అవుతుంది. ఐలైనర్ అంటే ఐలైనర్గా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి లైక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. అండ్ మీకు లైవ్లో కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా చూడండి వాటర్ వేస్తున్నా కానీ అంటే నార్మల్గా అది మనకి వాటర్ కాకపోతే వెళ్ళిపోతుంది కదా, వాటర్ పోయగానే వెళ్ళిపోతుంది కదా. సో అట్లా అస్సలు వెళ్ళట్లేదు అన్నమాట. మీరే చూడండి ఎంత గ్రీజీగా ఉంది అంటే మనము కాస్టర్డ్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి చాలా బాగుంది. అండ్ మీరు నార్మల్గా నేను వాటర్తోనే చూపించాను. అండ్ హ్యాండ్ వాష్ అంటే మీకు ఒకటి చూపించాలి, ఒకటి అంటే ఇది రాంగా రైటా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో అందుకే నేను హ్యాండ్ వాష్ తో కూడా ట్రై చేశాను అన్నమాట. హ్యాండ్ వాష్ తో కూడా రుద్దితే కూడా పోవట్లేదు అసలు. నేను అనుకుంటున్నాను ఎంత గనం పెట్టినా కూడా ఎంత రాసినా కూడా పోతలేదు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇగో ఇంత గనం హ్యాండ్ వాష్ తీసుకొని ఇట్లా పెట్టినా కూడా ఇదిగో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.